అయితే గురువుగారు మనం ఇంకా చూస్తాం. ఇందాక మనం శివ కుటుంబం గురించి చెప్పుకున్నాం. వినాయకుడి గురించి. కొన్ని వినాయకుడి చిత్రాల్లోనూ శివ కుటుంబంలో గాని, ఈ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రాల్లో కానీ నడుము దగ్గర మనకి నాగబంధనం ఉన్నట్టు, కొన్నిటికి చేతుల దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. వినాయకుడికి కూడా నడుము దగ్గర నాగబంధనం ఉన్న చిత్రాలు ఉంటాయా? అంటే మన పురాణాల్లో అలాంటి చిత్రవర్ణన జరిగిందా? అలాంటివి పెట్టుకోవచ్చా? ఆ, నిజం చెప్పాలంటే గణపతికి ఉన్నది అది ఒక నాగబంధము. అదే కుండలిని శక్తి కూడా. ఓహ్! కుండలిని అని ఒక నాగం. ఆయనకు ఒక్కడికే కాదు, శివుడికి కూడా పరమేశ్వరుడికి కూడా నాగాభరణం ఉంది. అవును. ఆయనకు ఒక్కడికే కాకుండా వెంకటేశ్వరుడి భుజస్కంధాలకు కూడా నాగాభరణాలు ఉన్నాయి. హ్మ్. అదొకటే కాకుండా వైకుంఠంలో ఉండే విష్ణు కూడా శయనించేది ఆయన ఆదిశేషు. ఆదిశేషు పైనే శయనిస్తారు. కాబట్టి నాగతత్వం లేని నాగము మన పురాణాల్లో ముఖ్యమైన భాగం. ఇది అందులో నాగం కనిపిస్తుంది, ఇంట్లో నాగపాములా కనిపించకూడదు, అది ఇదని రకరకాల పుకార్లు ఉన్నాయి. కానీ మా పాముకు నాలుకలోనో కూరల్లోనో విషం ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్లా విషం. దీనివల్ల విషయం కాబట్టి దాన్ని చూసి భయపడవలసిన పని లేదు. ఆ చిత్రంలో ఉండే నాగం వచ్చి కాటేయడం ఉండదు. వీళ్ళ భ్రమ అంతే. అది ఆ నాగబంధము అనేది ఆయనకు ఆయనకు పొట్ట ఏదో పగిలిందని, ఆ కుడుములన్నీ బయట వచ్చేసాయి, అందువల్ల ఆయనకు నాగబంధంతో కుట్టారని, ఇట్లా రకరకాల కథలు. పురాణాల్లో ఒక్కొక్క రకంగా వర్ణించారు. అన్నిటికంటే ముఖ్యం ఆయన నడుము చుట్టూ ఉన్నది కుండలిని శక్తి. వినాయకుడి నడుము చుట్టూ ఉంది. అదేవిధంగా ఆ పరమేశ్వరుడి మెడలో నాగము ఉంది, వెంకటేశ్వరుడికి ఉంది. ఆ ఆదిశేషు ఆయనకు పట్టు పానిపోయి ఉన్నాడు వైకుంఠంలో పాలకడలిలో. అమ్మవారికి ఆ ప్రభావళిగాను ఆ శేషువే ఉన్నాడు. కాబట్టి అమృతం పుట్టడానికి కూడా కారణం వాసుకి అయ్యాడు. అది తప్పు లేదు. ప్రతి జీవిలోనూ మనం ఆ పరమాత్మను దర్శించుకోవాలి, అంతేకాని పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏమి లేదు.